హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్. మునగాకు పొడండి. చేసేసుకుందామా? ఆరోగ్యానికి చాలా మంచిది. నేను స్టవ్ వెలిగించుకొని, బాండీ పెట్టుకొని, తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 3 స్పూన్లు ధనియాలు కూడా వేసుకుంటున్నాను. నేను తీసుకున్న మునగాకుకి ఇదైతే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఈ క్వాంటిటీ మీరెంతైతే తీసుకుంటారో, తీసుకునే దాన్ని బట్టి మీరు వేసుకోండి. వేగిపోయింది. దోరగా వేయించుకోవాలి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చింది. నేను తీసేసుకుంటున్నాను. నూనె రాకుండా జాగ్రత్తగా తీసుకోండి. అలాగే నేనొక 10, 9 వేసుకున్నానండి ఎండుమిరపకాయలు. వీటిని కూడా దోరగా వేయించేసుకుందాము. మీ కారాన్ని బట్టి చూసుకొని మీరు కూడా వేసుకోండి. కొన్ని కారం తక్కువ ఉంటాయి కదా! ఎక్కువైతే కొన్ని తగ్గించుకోవచ్చు. అలాగే నేను ఒక అరకప్పు నువ్వులు తీసుకున్నాను. నువ్వుపప్పు. ఇది కూడా చాలా మంచిది. నువ్వుపప్పు వేసుకుంటే చాలా టేస్ట్‌గా కూడా ఉంటది. దీన్ని కూడా దోరగా వేయించేసుకుందాం. నువ్వులు ఉట్టినే వేగిపోతాయి కదా! ఎంత స్పీడ్‌గా వేగిపోయినాయో తీసేస్తున్నాను ఇవి కూడా. నేను నూనె ఏమి వేయట్లేదు. ఇప్పుడు మునగాకు వేసేసుకుంటున్నాను. నేను మునగాకు శుభ్రంగా కడిగేసుకొని, ఆరబెట్టుకొని, నీడలో ఆరబెట్టుకోవాలి. దీన్ని మొత్తం చక్కగా వేయించేసుకుందాము. మునగాకు ఉత్తినే వేగిపోద్దండి. కాకపోతే దగ్గరుండి జాగ్రత్తగా వేయించుకోండి. చూసారా చక్కగా వేగిపోయింది. ఇలా పట్టుకుంటే అలా తునిగిపోతుందనమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నా. నేను వేయించుకున్న దినుసులన్నీ దీంట్లో వేసేసుకుంటున్నా. కొంచెం చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని, కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఎక్కువ మరీ మెత్తగా అవసరం లేదండి. కొంచెం బరగ్గానే పట్టుకోండి. ఇప్పుడు నేను మునగాకు వేసుకుంటున్నా. చూడ్డానికి మునగాకు ఎక్కువగా వస్తది కానీ వేసేటప్పుడు ఎంతో రాదండి వేగిన తర్వాత. చూసారా? మునగాకు కారప్పొడి అయిపోయింది. ఎంత బాగా వాసన వస్తుందో. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం